అభం శుభం ఎరుగని అమాయక ప్రజలు జీవించేదే శేర్లింగంపల్లి 106 డివిజన్ వాంపే రాజీవ్ గృహ కల్పలో నివాసముంటారు. కాలరాని దేశాలు, జిల్లాల నుండి బ్రతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకుని తల్లిదండ్రులను నడపడానికి ఇండ్లలో వెట్టి చాకిరి పనులు చేయించుకునే వారికి దగ్గరికి వెళ్తుంటారు. ఇలాంటి పనులు ఇప్పిస్తామని ఒక వ్యక్తి మహిళలను పిలిపించుకుని ఆటోలో ఎక్కించుకుని మజీద్ బండలో ఉద్యోగాలున్నాయి, అర్బన్ కంపెనీ ఉందని చెప్పి శుక్రవారం సాయంత్రం తీసుకువెళ్లాడు. నెలసరి వేతనం 8,000 నుండి 15,000 వరకు సంపాదించే వీకర్ సెక్షన్ కాలనీలో బతుకుతున్నారు. ఇలాంటి నిరుపేదల మహిళలను ఆసరాగా చేసుకుని ఎప్పుడు ఏం జరుగుతుందో మహిళల పరిస్థితి ప్రతిరోజు వార్తల్లో వింటూనే ఉన్నాం. ఇలాంటి వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గురు కల్పలో ఇక్కడ ఎంతోమంది నిరుపేదలు హౌస్ కీపింగ్ ఇతర జాబులు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా 12 సంవత్సరాల పిల్లలు పోయి మొన్న 5 సంవత్సరాల క్రితం దొరికిండ్రు. అదే బాంబే ఇట్లా తీసుకుపోయి అమ్మేసిన తర్వాత మళ్ళీ దొరికిండ్రు. ఈ నేపథ్యంలో ఇలాంటి దందా మొదలైంది. వీళ్ళు కూడా అడుగుతున్న పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అడగడానికి కారణాలేంటి? బ్యాంక్ లోన్, ఈయన ఆంధ్ర బ్యాంక్ మేనేజరా, సూపర్వైజరా, ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఇక్కడ రావాలి. ఇక్కడ రావడము ఇవన్నీ అడగడం అంటే ఎంతవరకు ఈ మహిళల పరిస్థితి ఏంటి? ఏమన్నా జరిగితే ఆయన మాటలు కూడా వికటట్రాసంగా నవ్వుకుంటూ ఇలా ఉద్యోగాలు ఇస్తారా? జాబ్ ఇచ్చేవాళ్ళు అక్కడ పేపర్లో, ఈనాడు పేపర్లో కానీ అక్కడ దాంట్లో వేసేసి అక్కడికి వీళ్ళు అభ్యర్థులు అక్కడే వెళ్తారు. కానీ ఇక్కడ వచ్చేసి వాళ్ళతో మాట్లాడి పాన్ కార్డు తీసుకురండి, నేను ఆటో పిలిపిస్తా అని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చర్యలు తీసుకొని ఇలాంటి వారిపై అఖిలంట ఈయన మజీద్ బండలో ఉంటాడంటే ఇతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ లలితతో జర్నలిస్ట్ కేబీ రాజు, శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ.